సార్ కన్నప్ప మూవీ విషయానికి వస్తే మళ్ళీ కన్నప్ప మూవీ మీద ట్రోల్ స్టార్ట్ అయినాయి. మంచు విష్ణు లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టారు. ఉదయం 11 గంటలకు మీకు ఒక అప్డేట్ ఇస్తామని. సో వాళ్ళు వైసీపీ వాళ్ళు 11 అనే నంబర్ని టార్గెట్ చేసి కన్నప్ప మూవీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే. ఇది వైసీపీ పేరు మీద ఈ టీడీపీ బ్యాచ్ వీళ్ళు టార్గెట్ చేయదు. ఎందుకంటే 11 అనేది ముహూర్త టైం. ఎన్నో సందర్భాల్లో 11 కదా, అది 11 అంటే వైసీపీకి అన్నట్టు. మరి మొన్న ఎంఎంపీ ఎలక్షన్స్లో కూడా 11 వచ్చినాయి తెలుగుదేశానికి. మరి అంటే 11 అనేది ఏదో ఎలా పిచ్చివాగుడు అవుతున్నా 40% ఓట్లు వచ్చినాయి. 11 సీట్లు లెక్క కాదు, 40% ఓట్లు అంటే 5 కోట్ల ఆంధ్రుల్లో 2,40,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఆ లెక్క చూడాలి. అంటే అంతమంది ప్రజలు దాదాపు సగం ప్రజలు 40% ప్రజలు వైఎస్ఆర్సీపీ అండగా ఉన్నారు. ఈ 11 అనే వీళ్ళు ఈ కామెడీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అంతా కూడా ఇప్పుడు ఒక జబర్దస్త్ కామెడీ లాగా నడుస్తుంది. వాళ్ళకి ప్రజల పాలన, ప్రజల సమస్యలు, ప్రజలకు మనం ఇచ్చిన మాటలు, ఆ చిత్తశుద్ధి, ఆ నిజాయితీ, నీతి ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు కేవలం ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ లాగా నడుపుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ కామెడీలు చేయటం, ఆఖరికి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రజలకి ఒక విజ్ఞత కలిగించే కల్చర్గా గౌరవప్రదంగా కాకుండా దాంట్లో కూడా ఈ 11 ఈ చిల్లర కామెడీలు జబర్దస్త్ కామెడీ అయిపోయింది. ఈ వాళ్ళు పాలన మొత్తం ఒక జబర్దస్త్ కామెడీగా జరుగుతుంది తప్పితే ఒక పాలన, ప్రజాపాలన, ఒక చిత్తశుద్ధి, ఒక లక్ష్యం, మనం ఏం చెప్పాం ప్రజలకి ఏం చేయలేదు. దాని ప్రజల నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి ఒక్కట్లేదు. ఆ పవన్ కళ్యాణ్ సరే ఎక్కడున్నాడో తెలియదు, అన్ని ఆడాల్సిన అబద్ధాలన్నీ ఆడేశాడు, ఓట్లు తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి, ఆంధ్ర రాష్ట్రానికి గంజాయికి స్థావరంగా చేస్తున్నారు, డ్యామ్ డూమ్ డకారా అన్నాడు, జుట్టు ఎగరేసుకున్నాడు, ఊగిపోయి మాట్లాడాడు. ఇప్పుడు మరి సిబిఐ రిపోర్ట్ వచ్చింది, అది గంజాయి కాదు, డ్రై ఐసు, అక్కడ లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నాడో తెలీదు, ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. అలాగే 12,000 అమ్మాయిలు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, సీక్రెట్ ఆఫీసరు అన్నాడు. అవన్నీ పచ్చి అబద్ధం, ఓన్లీ ఎలక్షన్ స్టంట్ అని వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ సహాయ మంత్రి అయిన హోమ్ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్లో తేల్చి చెప్పాడు, ఇది ఓన్లీ ఎలక్షన్ కోసం అనేది అలాంటిది ఏం జరగలేదు. ఎక్కడ ఉన్నాడో సమాధానం చెప్పడు. వైజాగ్ స్టీల్ ప్లాంటు నా ప్రాణం అడ్డేస్తానన్నాడు, కానీ అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యూనియన్ మినిస్టర్ ఏమో ఆ ప్రక్రియ కొనసాగుతోంది, అదేమి ఆగలేదు, ప్రైవేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అన్నాడు. డబ్బులు ఇచ్చారు, ఎక్కడ డబ్బులు ఇచ్చారు? డబ్బులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న అప్పులు తీర్చడానికి ఇచ్చారు, ఉద్యోగస్తులు రుణాలు తీర్చడానికి కాదు. ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వట్లా, జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళని ఉద్యోగాల నుంచి బలవంతంగా కంపల్సరీ రిటైర్మెంట్ చేసుకున్నారు. అది జరుగుతూ ఉంది. అక్కడ ఉద్యోగులు, కార్మికులు 4 ఫెర్నెస్లో 3 క్లోజ్ చేశారు, ఇంకా ఒకటి నడుస్తుంది, అది కూడా ఎప్పుడు క్లోజ్ చేస్తారు. కార్మికులు అయ్యో నెత్తి నోరు బాదుకుంటారు, ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడేమో నా ప్రాణం అడ్డేస్తాను, గుడ్డు అడ్డేస్తానని తల ఊపుకొని, జుట్టు ఊపుకొని ఆవేశపడి ఊగిపోయి మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ పవన్ కళ్యాణ్? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఆంధ్రాకి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం, అప్పుడు బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది, పసిపోయిన లడ్డూలు ఇచ్చింది, జన్మలో బీజేపీతో జతకలపడం అని ప్రగల్భాలు పెట్టినాడు. ఇప్పుడు బీజేపీ సంకనాగుతున్నాడు. స్పెషల్ స్టేటస్ గురించి నోరెప్పుడు, అక్కడ ఇక్కడ 2 చోట్ల మీ ప్రభుత్వం ఉంది, ఈ నోరెప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మరి పోస్టుల వెనకాల మంచు మనోజ్ ఉన్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన కూడా మొన్న ట్వీట్ చేసిండు, ఇది కన్నప్ప కాదు దొంగప్ప అని. వాడు మనోజ్ ఏమైనా బాగుంటుంది, ప్రజలు ఏం పట్టింపులేదు. మనోజ్ ఏం అవుతున్నాడు అని ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు. ప్రజలు పట్టించుకోరు. వీటి వల్ల ఏం ఆడియన్స్ వేరమ్మా, ఆడియన్స్ వేరు. ఇగో దేవరాకు కూడా ఎన్నో చేశారు, ఏమైనా ఆడింది, సినిమా బాగుంటే ఆడద్దు అంతే. ఈ ట్రోల్స్ అయ్యి ఇంత గాలి బ్యాచ్ దీన్ని బట్టి సినిమాకి వచ్చేవాడు పోయేవాడు ఆగడు, దీనివల్ల వచ్చేవాడు ఆగడు, రానివాడు దీనివల్ల రావడం సినిమాకి థియేటర్కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుడు వీటి వల్ల ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వడు. సినిమా బాగుంటే చూస్తాడు, లేకపోతే టాటా బై బై చెప్తాడు. థియేటర్లో సినిమా బాగుండాలి అంతే. ఎన్ని చిల్లర వీళ్ళ సంకుచిత స్వభావంతో చేస్తూ ఉంటారు, వాళ్ళ సొరకానందం అంతే చెప్తే ప్రేక్షకులు కాదు. ప్రేక్షకులు
ఈ ఈ అర్బకుల వీడియోల్ని అర్బకుల ట్రోల్స్ని కేర్ చేయరు. ఎందుకంటే చూసాం పుష్ప 2 అని చూసాం, అవును. దేవరా చూసాం, ఎంత చేశారు. ఉమ్. ఏమి పిక్చర్ బాగుంటే దుమ్ము లేముద్ది అంతే. అవును. ప్రేక్షకులు ఈ అవసరం, ప్రేక్షకులు సినిమాను ప్రేమించేవాడు సినిమా థియేటర్కి వచ్చి చూడాలి ఆనందించాలనే ప్రేక్షకుడు ఈ కేర్ చేయడం. ఈ గాలివాడ బ్యాచ్ ఇవన్నీ పని పాట లేకుండా చేసుకుంటూ ఉంటారు. వాటి మీద వచ్చే వ్యూవర్షిప్ ఏదో వచ్చే ఎంగిల్ మెతుకుల కోసం చేసుకుంటూ ఉంటారు. ముసుగు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోలేరు, మరి ఏదో బెనామీ పేర్లు పెట్టుకుంటారు. అంతే, అది దౌర్భాగ్యం. దాని గురించి పెద్ద పట్టించుకోగల. సార్, కన్నప్ప మూవీ విషయానికి వస్తే మళ్ళీ కన్నప్ప మూవీ మీద ట్రోల్ స్టార్ట్ అయినాయి. మంచు విష్ణు లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టారు, ఉదయం 11 గంటలకు మీకు ఒక అప్డేట్ ఇస్తామని. సో వాళ్ళు వైసీపీ వాళ్ళు 11 అనే నంబర్ని టార్గెట్ చేసి కన్నప్ప మూవీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే. ఇది వైసీపీ పేరు మీద ఈ టీడీపీ బ్యాచ్ వీళ్ళు టార్గెట్ చేయదు. ఎందుకంటే 11 అనేది ముహూర్త టైం. ఎన్నో సందర్భాల్లో 11 కదా, అది 11 అంటే వైసీపీకి అన్నట్టు. మరి మొన్న ఎంఎంపీ ఎలక్షన్స్లో కూడా 11 వచ్చింది తెలుగుదేశానికి. మరి అంటే 11 అనేది ఏదో ఎలా పిచ్చివాగుడు అవుతున్నా. 40% ఓట్లు వచ్చినాయి, 11 సీట్లు లెక్క కాదు. 40% ఓట్లు అంటే 5 కోట్ల ఆంధ్రుల్లో 2,40,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఆ లెక్క చూడాలి. అంటే అంతమంది ప్రజలు దాదాపు సగం ప్రజలు 40% ప్రజలు వైఎస్ఆర్సీపీ అండగా ఉన్నారు. ఈ 11 అనేది వీళ్ళు ఈ కామెడీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అంతా కూడా ఇప్పుడు జబర్దస్త్ కామెడీ లాగా నడుస్తుంది. వాళ్ళకి ప్రజల పాలన, ప్రజల సమస్యలు, ప్రజలకు మనం ఇచ్చిన మాటలు, ఆ చిత్తశుద్ధి, ఆ నిజాయితీ, నీతి ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు కేవలం ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ లాగా నడుపుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ కామెడీలు చేయటం, ఆఖరికి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రజలకి ఒక విజ్ఞత కలిగించే కల్చర్గా ఒక గౌరవప్రదంగా కాకుండా దాంట్లో కూడా ఈ 11 ఈ చిల్లర కామెడీలు జబర్దస్త్ కామెడీ అయిపోయింది. ఈ వాళ్ళు పాలన మొత్తం ఒక జబర్దస్త్ కామెడీగా జరుగుతుంది తప్పితే ఒక పాలన, ప్రజాపాలన, ఒక చిత్తశుద్ధి, ఒక లక్ష్యం, మనం ఏం చెప్పాం ప్రజలకి, ఏం చేయలేదు. దాని ప్రజల నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి ఒక్కట్లేదు. ఆ పవన్ కళ్యాణ్ సరే ఎక్కడున్నాడో తెలియదు, అన్ని ఆడాల్సిన అబద్ధాలన్నీ ఆడేశాడు, ఓట్లు తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయికి స్థావరంగా చేస్తున్నారు, డామ్ డూమ్ రకాల అన్నాడు, జుట్టు ఎగరేసుకున్నాడు, ఊగిపోయి మాట్లాడాడు. ఇప్పుడు మరి సిబిఐ రిపోర్ట్ వచ్చింది, అది గంజాయి కాదు, డ్రై ఐసు అక్కడ లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నాడో తెలీదు, ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. అలాగే 12,000 అమ్మాయిలు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, సీక్రెట్ ఆఫీసరు అన్నాడు. అవన్నీ పచ్చి అబద్ధం, ఓన్లీ ఎలక్షన్ స్టంట్ అని వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ సహాయ మంత్రి అయిన హోం సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్లో తేల్చి చెప్పాడు, ఇది ఓన్లీ ఎలక్షన్ కోసం అనేది, అలాంటిది ఏం జరగలేదు. ఎక్కడ ఉన్నాడో సమాధానం చెప్పడు. వైజాగ్ స్టీల్ ప్లాంటు నా ప్రాణం అడ్డేస్తానన్నాడు, కానీ అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యూనియన్ మినిస్టర్ ఏమో ఆ ప్రక్రియ కొనసాగుతోంది, అదేమీ ఆగలేదు, ప్రైవేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అన్నాడు. డబ్బులు ఇచ్చారు, ఎక్కడ డబ్బులు ఇచ్చారు? డబ్బులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న అప్పులు తీర్చడానికి ఇచ్చారు, ఉద్యోగస్తులు రుణాలు తీర్చడానికి కాదు. ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళని ఉద్యోగాల నుంచి బలవంతంగా కంపల్సరీ రిటైర్మెంట్ చేసుకున్నారు. అది జరుగుతుంది. అక్కడ ఉద్యోగులు, కార్మికులు నానా 4 ఫెర్నెస్లో 3 క్లోజ్ చేశారు, ఇంకా ఒకటి నడుస్తుంది, అది కూడా ఎప్పుడు క్లోజ్ చేస్తారు. కార్మికులు అయ్యో నెత్తి నోరు బాదుకుంటారు, ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడేమో నా ప్రాణం అడ్డేస్తాను, గుడ్డు అడ్డేస్తానని తల ఊపుకొని, జుట్టు ఊపుకొని ఆవేశపడి ఊగిపోయి మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ పవన్ కళ్యాణ్? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఆంధ్రాకి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం, అప్పుడు బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది, పసిపోయిన లడ్డూలు ఇచ్చింది, జన్మలో బీజేపీ తోటి జతకలపడం అని ప్రగల్భాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీ సంకనాగుతున్నాడు. స్పెషల్ స్టేటస్ గురించి నోరెప్పుడు, అక్కడ ఇక్కడ 2 చోట్ల మీ ప్రభుత్వం ఉంది, నోరెప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మరి పోస్టుల వెనకాల మంచు మనోజ్ ఉన్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన కూడా మొన్న ట్వీట్ చేసిండు, ఇది కన్నప్ప కాదు దొంగప్ప అని.
వాడు మనోజ్ ఏమైనా బాగుంటుంది, ప్రజలు ఏం పట్టింపులేదు, మనోజ్ ఏం అవుతున్నాడని ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు. ప్రజలు పట్టించుకోరు. వీటి వల్ల ఏం ఆడియన్స్ వేరమ్మా, ఆడియన్స్ వేరు. ఇగో దేవరాకు కూడా ఎన్నో చేశారు, ఏమైనా ఆడింది, సినిమా బాగుంటే ఆడద్దు అంతే. ఈ ట్రోల్స్ అయ్యి ఇంత గాలి బ్యాచ్ దీన్ని బట్టి సినిమాకి వచ్చేవాడు పోయేవాడు ఆగడు, దీనివల్ల వచ్చేవాడు ఆగడు, రానివాడు దీనివల్ల రావడం సినిమాకి థియేటర్కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుడు వీటి వల్ల ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వడు. సినిమా బాగుంటే చూస్తాడు, లేకపోతే టాటా బై బై చెప్తాడు. థియేటర్లో సినిమా బాగుండాలి అంతే. ఎన్ని చిల్లర వీళ్ళ సంకుచిత స్వభావంతో చేస్తూ ఉంటారు, వాళ్ళ సొరకానందం అంతే చెప్తే ప్రేక్షకులు కాదు. ప్రేక్షకులు ఈ అర్బకుల వీడియోల్ని, అర్బకుల ట్రోల్స్ని కేర్ చేయరు. ఎందుకంటే చూసాం, పుష్ప 2 అని చూసాం, దేవరా చూసాం, ఎంత చేశారు. ఏమి పిక్చర్ బాగుంటే దుమ్ము లేవద్దు అంతే. ప్రేక్షకులు ఈ అవసరం, ప్రేక్షకులు సినిమాను ప్రేమించేవాడు, సినిమా థియేటర్కి వచ్చి చూడాలి, ఆనందించాలనే ప్రేక్షకుడు ఈ కేర్ చేయడం. ఈ గాలివాట బ్యాచ్ ఇవన్నీ పని పాట లేకుండా చేసుకుంటూ ఉంటారు. వాటి మీద వచ్చే వ్యూవర్షిప్ మీద వచ్చే ఎంగిల్ మెతుకుల కోసం చేసుకుంటూ ఉంటారు. ముసుగు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోలేరు, మరి ఏదో బెనామీ పేర్లు పెట్టుకుంటారు, అంతే. ఆ దౌర్భాగ్యం, దాని గురించి పెద్ద పట్టించుకోగల.